హలో అందరికీ. నాతి చరమి పార్ట్ 2. ఈ కథ రచించిన వారు వరుణ్ రవలకొల్లు గారు. కథలోకి వెళ్తే, నాకు ఆశ్చర్యంతో మతిపోయినంత పని అయింది. శ్రీనివాస్ చాలా రోజులుగా నా దగ్గరికి చదువుకునేందుకు వస్తూనే ఉన్నాడు. కానీ నాకు ఎప్పుడూ అతనితో శిరీషకు పెళ్లి జరిపిస్తే బాగుంటుందన్న ఆలోచన ఊహ మాత్రంగా కూడా రాలేదు. దానికి కారణం గంగాధరం గారు శ్రీమంతులు కావడం కావచ్చు. మేము చూస్తే మామూలు మధ్య తరగతి వాళ్ళమాయే. పైగా బావగారి స్థితిగతులు ప్రస్తుతానికి ఏమీ బాగోలేవు కదా. వాళ్లతో సరితూగే స్తోమత మాకెక్కడిది? నా మనసులో మాట ఇంకా చెప్పకముందే శంకరశాస్త్రి గారు మాట్లాడారు. చూడు బాబు, గంగాధరం గారు మీతో మరో మాట కూడా చెప్పమన్నారు. సాన్నాళ్ల నుండి మంచం మీదున్న వారి ముసలి తల్లి గారు మనవడి వివాహం చూడటం కోసం వివాహం ఇక్కడే ఈ ఊళ్ళోనే వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిపిస్తామన్నారు. వారికి ఉన్నది ఒక్క అబ్బాయి. ఎంత తిన్నా తరగని ఆస్తి ఉంది వాళ్ళకి. కట్న కానుకల విషయంలో కూడా మిమ్మల్నేమీ హైరాణ పడొద్దని, కేవలం కొబ్బరి బొండం పిల్లని ఇస్తే చాలునని చెప్పి రమ్మన్నారు అంటూ మాట ముగించారు ఆయన. మేమందరం అవాక్కై నోరు వెళ్ళబెట్టేశాం. ఇట్ ఈజ్ టూ గుడ్ టు బీ ట్రూ అనిపించి నాకు చెప్పొద్దు, ఏం జవాబు చెప్తారు అన్నట్లుగా ఎదురు చూస్తూ కూర్చున్నారు శాస్త్రి గారు. చివరకు ఏ మాట చెప్పడానికి మాకు 2 రోజులు గడువు కావాలని చెప్పి ఆయనకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి పంపాం. ఆయనలా గుమ్మాలు దిగి వెళ్లారో లేదో మేమిలా డిస్కషన్ మొదలుపెట్టాం. అయాచితంగా అంతా మంచి సంబంధం వెతుక్కుంటూ వచ్చిందంటే తన మనవరాలు ఎంతో అదృష్టవంతురాలంటూ మురిసిపోయింది మా అమ్మ. ఇంకా ఆ రోజంతా అదే విషయం మీద చర్చించుకున్నాం అందరం. ఆ మరునాటికల్లా అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు, నేను తప్ప. శిరీష పెద్ద అందగత్తేమీ కాదు, సంసారపక్షంగా ఉంటుంది. శ్రీనివాస్ పూరద్రూపి చాలా బాగుంటాడు. అతన్ని చూడగానే అదే ఉద్దేశం ఏర్పడుతుంది ఎవరికైనా. ఇకనేం శిరీషకు అతడు చాలా బాగా నచ్చాడని వేరే చెప్పడం ఎందుకు? కన్యావరైతే రూపం అన్నది ఏనాడో పెద్దలు ధృవీకరించారు కదా. మా అక్కకైతే వాళ్ళ భాగ్యం నచ్చింది. ఇక మా బావగారికి వాళ్ళ ఉభయ ఖర్చులు భరించి పెళ్లి ఘనంగా జరిపిస్తామనడం ఇంకా బాగా నచ్చింది. నాకొక్కడికే ఒక సందేహం పుట్టి పురుగుల బుర్రంతా దొలవడం మొదలుపెట్టింది. గంగాధరం గారిది సమిష్టి కుటుంబం. సిరి సంపదలు, పాడి పంటలు సమృద్ధిగా ఉన్న మంచి కుటుంబం వారిది. అతిథులతో, అభాగ్యులతో, వచ్చిపోతుండే చుట్టాలతో వాళ్ళ ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ సందడిగా ఉంటుంది. ఆ సంగతి ఊళ్ళో ఉండే మాకందరికీ తెలుసు. ఇక శిరీష పూర్తిగా పట్నంలో పుట్టి పెరిగిన పిల్ల. ఒంటెత్తుతనానికి బాగా అలవాటు పడినది. ఆ ఇంట్లో ఈ పిల్ల ఇమడిపోయి అక్కడి పద్ధతులతో సర్దుకుపోగలదా అన్నది నా సందేహం. ఆ మాట పైకి అనగానే మా అక్కకి నాపై కోపం వచ్చింది. ఒరేయ్ బుద్ధు, శుభం పలకరా మంకెన్న అంటే ఏమిటిరా ఈ మాటలు? మతిగాని పోలేదు కదా. ఇప్పుడు పరిస్థితిలో శిరీషకి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయడం ఎలాగరా దేవుడా అని మేము బెంగ పెడుతుంటే భగవంతుని దయవల్ల అయాచితంగా ఈ సంబంధం మనల్ని వెతుక్కుంటూ ఎదురుగా వచ్చింది. సంతోషంగా ఒప్పుకోకుండా యతిపక్షిలా తప్పుడు కూతలు కూస్తావేమిటిరా? వెనకటికి నీలాంటివాడే ఒకడు సిరి వస్తుంటే మోకాలు అడ్డం పెట్టాడట అంటూ నిష్ఠరంగా ముక్కు చివాట్లు పెట్టింది నన్ను. చివరకు నా భార్య కూడా నన్నే ఆడిపోసింది. అటు వాళ్ళకి లేదు, ఇటు వాళ్ళకి లేదు, మధ్యలో మీకెందుకు ఈ కుసంసకలు? ఆవు దూడ ఉండగా గుంజ అరిచిందట అంటూ చాటుకు తీసుకువెళ్ళి నీట్గా మెట్టినట్లు బుద్ధి చెప్పింది. హతోస్మి అయిపోయాన్రా దేవుడా అనుకొని నేను మరి ఆ విషయం మాట్లాడితే ఒట్టు. అంగరంగ వైభవంగా శ్రీనివాసుతో శిరీష పెళ్లి జరిగిపోయింది. ఆమె అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఇది జరిగి సుమారుగా 10 నెలలు అయ్యాయి. ఏమిటి మామయ్య అలా కూర్చుండిపోయావు? నా విషయం నీకు పట్టడం లేదా అంటూ మళ్ళీ నా భుజం పట్టి కుదుపుతూ అడిగింది శిరీష. అప్పటికి నేను తేరుకొని మామూలు మనిషి నయ్యాను. నా భుజం మీడున్న శిరీష చెయ్యి నా చేతిలోకి తీసుకొని, అదేం మాటలమ్మా సిరి, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా అంటూ నేనేదో చెప్పబోగా నా మాటలకు అడ్డుపడింది శిరీష. అయితే నువ్వు నాకీ సాయం చెయ్యి చాలు, నాకు విడాకులు ఇప్పించు. ఇంకా ఒక్క క్షణమైనా నేను ఆ ఇంట్లో ఉండలేనుగాక ఉండలేను. అమ్మ నాన్నలకు నువ్వే సర్ది చెప్పాలి అంటూ ఏడవసాగింది శిరీష. నాకు మతిపోయింది. క్షణం సేపు ఏం మాట్లాడాలో తెలియక కొట్టుకున్నా. చివరికి నాకు ఆలోచన వచ్చింది. సరేనమ్మా, నువ్వు కోరుకున్నట్లే జరిపిద్దాంలే, దాందేముంది, ఊరుకో అన్నా ఓదార్పుగా. ఆమె
వెన్నుపై చేయించి నిమురుతూ. శిరీష కళ్ళల్లో కన్నీటి చాటు నుండి సంతోషం తొంగి చూసింది. నిజమేనా మామయ్య, నువ్వు నాకు సాయం చేస్తావు కదూ అని అడిగింది. నిజమే అన్నట్లుగా తల తిప్పాను నేను. కానీ సిరి, సంసారంలో వచ్చే చిన్న చిన్న సమస్యలన్నిటికీ పరిష్కారం విడాకులు కాదమ్మా. తొందరపడితే బ్రతుకు ఫ్రమ్ ది ఫ్రైయింగ్ పెయిన్ ఇన్ టు ది ఫైర్ అన్నట్లుగా అవుతుంది. ఇలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు ముందుకి వెయ్యాలి. అది కాక ఇండియాలో ఏ కోర్టు తొందరపడి విడాకులు మంజూరు చేయడానికి ఇష్టపడదు. ఎన్నెన్నో ప్రశ్నలు అడిగి కూపీలు లాగి ఎంతో ఆలోచించు కానీ భార్యాభర్తలు విడిపోవడానికి ఒప్పుకోదు. అందుకని ఆ ప్రశ్నలేవో ముందే మనం ఊహించుకొని జవాబులు సిద్ధం చేసుకొని పెట్టుకుంటే తర్వాత మనకు పని సులువు అవుతుంది కదా అన్నాను. వెర్రిపిల్ల నా మాటలు నమ్మేసింది. సరే మామయ్య, ఎలాగైనా విడాకులు ఇప్పించు నాకు చాలు అంది. ప్యాంటు జేబులో నుంచి రుమాలు తీసుకొని కళ్ళు తుడుచుకుంటూ. నా మనసంతా అల్లకల్లోలంగా తయారయ్యింది. పెద్దవాళ్ళు ఊరికే అన్నారా మరి? కయ్యానికైనా బియ్యానికైనా ఊజ్జి కుదరాలని. అక్కా బావలకు ఆలోచన తక్కువైనా దానికి ఇప్పుడు శిరీష తనకు ఏమాత్రం నచ్చని పరిసరాలలో మనసు సరిపెట్టుకొని బ్రతకడం చేతకాక పాపం కష్టాల్లో పడింది. శిరీషను ఎలా సముదాయించాలో తెలియడం లేదు. ఏదో నాకు తోచిన మాటలు ఓ 4 మాటలాడడం తప్ప ఇంకా నేనేం చేయగలను ఇప్పుడు? అమ్మా సిరి, ఇప్పుడు అక్కడ నీకు వచ్చిన ఇబ్బందులు ఏమిటో ఒకసారి చెప్తావా? పరిష్కారం ఆలోచిద్దాం అంటూ లాలనగా అడిగాను. మామయ్య, మనిషికి రోటీ కపడా ఔర్ మకాన్ ఉంటే చాలు, సుఖంగా బతికేయవచ్చు అనుకుంటారు కానీ అవి మాత్రం సరిపోవు. మనసుకి నచ్చిన పరిసరాలు, మనసిచ్చి మాట్లాడే మంచి మనుషుల సహవాసం కూడా ఉంటే గాని ఎవరు సంతృప్తిగా బతకలేరు. ఆ ఇంట్లో అందరూ నన్నొక కార్టూన్ పిక్చర్లోని బొమ్మని చూసినట్లు చూస్తారు. నేనసలు వాళ్ళకి మనిషిలా కనిపించడం లేదేమో నని అనుమానం వస్తుంది నాకు. ఇక మా అత్తగారి విషయానికి వస్తే ఎప్పుడూ నసే. దేనికో ఒకదానికి ఆమె సనుగుతూనే ఉంటుంది. ఆమె దృష్టిలో నేను ఏం చేసినా అది తప్పు పనే అవుతుంది. మొహం చిట్లించి అదోలా చూస్తుంది నా వైపు. అలా బొట్టు లేకుండా ఉండకూడదు, ఇలా జుట్టు విరబోసుకోకూడదు, తిరగకూడదు, అరిష్టం చుట్టుకుంటుంది. ఆ బట్టలేమిటి, మగరాయుడులాగా ఇంట్లో ఆ జోడేసుకు తిరగడమేమిటి అంటూ ఇలా దేనికో ఒకదానికి అనుగుతూనే ఉంటుంది. ఇంకా మడి ఆచారం అంటూ సొంటూ అంటూ ఒక అంటరాని వస్తువులా చూస్తుంది నన్ను. ప్రాణం విసిగిపోతుంది నాకు. మొన్న మా పెద్ద ఆడపడుచు నన్ను చెడామడా మాటలతో దులిపేసింది. ఆమె పురిటి మంచం ఎక్కాక వాళ్ళ అమ్మగారికి సాయం చేసిన వాళ్ళు ఎవరూ లేకపోయారు అంటూ నేను కూర్చొని పెద్దామె చేత చేయించుకొని తింటున్నానట. ఇక ఆ పెద్దావిడను చూస్తే ఇది మడి అది అంటూ అంటూ వంటింట్లోకి వెళ్ళగానే హడలు కొట్టేస్తుంది. నాకా ఛాయలకు అసలు వెళ్ళబుద్ధి పుట్టదు. ఇక మా ఆడపడుచు పిల్లలు సరే సరి, స్తంభాల చాటున నక్కి నా వైపు చూస్తున్న వాళ్ళలా నేను వాళ్ళ వైపు చూడగానే పల్లికిలించి పారిపోతారు. ఇక పనివాళ్ళు నన్నొక వింత జంతువుల గుడ్లప్పగించి మరీ చూస్తారు. అంతేగాని నన్ను పలకరించి మాటలాడేవాళ్ళు ఎవరూ లేరక్కడ. ఇలా నేను ఎంతకాలం బ్రతకగలను మామయ్య? శిరీష కళ్ళలో ఫ్రెష్గా కన్నీరు ఉబికింది. నాకు చాలా బాధ అనిపించింది. బాధపడకు సిరి, పరిష్కారం ఆలోచిద్దాం. నువ్వు చెప్పిన కారణాలన్నీ నిన్ను బాగా బాధ పెట్టేవే గాని ఉన్నాయి. అమెరికా లాంటి దేశాల్లో అయితే ఇవి చాలు విడాకులు అడగడానికి. ఇక్కడలా కాదమ్మా, సర్దుబాటుకి మార్గాలు వెతుకుతారు. సర్దుబాటా? అదెలా సాధ్యం మామయ్య? నువ్వు మా అత్తగారి నస ఆపగలవా? నన్ను అంతా ప్రేమగా చూసుకునేలా చేయగలవా? చెప్పు మామయ్య. జరగని విషయాలని గురించి ఆశలు పెంచుకోవడం అర్థం లేదు అంది శిరీష. మిగతా భాగం పార్ట్ 3లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.